దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? నీ మాటలు వెనుక, నీ ప్రవర్తన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి అని దేవుడు ప్రశ్నిస్తాడు. బయటివారు లేదా క్రొత్తవారు మనల్ని మంచిగా అనుకోవాలని, వారి ప్రేమాభిమానాలు, గుర్తింపు పొందడం కోసం వారితో స్నేహంగా, ప్రేమగా ఉంటాం. కానీ మన సమీపస్తులతో మాత్రం చిరాకుగా, విసుగ్గా, కర్కశంగా ఉంటాం. మనం నిజంగా దేవుని సంతోషపెట్టాలి అనుకున్నట్లయితే దేవుని కోసం మన సమీపస్తులతో కూడా ప్రేమగా, స్నేహంగా ఉంటాం. నేను ఇప్పటికీ మనుషులు సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడిని కాకపోదును. అపోస్తలుడైన పౌలు చేసిన ఈ వ్యాఖ్యానం ప్రత్యేకించి క్రైస్తవుల హృదయాలను సూటిగా తాకుతుంది. పాపంతో నిండిన మన హృదయాలు దేవుని మెప్పును గాక సాటి మనుషుల మెప్పును కోరతాయి. ఇతరుల నుంచి గౌరవ మర్యాదలను, ప్రేమను, పేరు ప్రఖ్యాతులను సంపాదించడంలో విఫలమైతే నొచ్చుకుంటాం. ఇతరులను సంతోషపెట్టడం కోసం ఏ పనైనా చేస్తాం. అదే సమయంలో దేవుని మెప్పును కోల్పోయే ప్రమాదంలో ఉన్నాం.